నెక్స్ట్ టాపిక్ ప్రోకారియోటిక్ సెల్. అసలు ప్రోకారియోటిక్ సెల్ అంటే ఏంటి? ప్రోకారియోటిక్ సెల్ అంటే సెల్ వితౌట్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. న్యూక్లియస్కి చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేకపోతే దాన్ని ప్రోకారియోటిక్ సెల్ అంటాం. ప్రోకారియోటిక్ సెల్ అంటే బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, ఫస్ట్ ఫోటోసింథటిక్ ఆర్గానిజం అది బ్లూ గ్రీన్ ఆల్గే. మైకోప్లాస్మా ఇందాక మనం చూసినట్టు 0.3 మైక్రోమీటర్స్ ఉంటుంది. పీపీఎల్ఓ అంటే ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్. దే ఆర్ జనరల్లీ స్మాల్, చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా మల్టిప్లై అవుతుంది యూకారియోటిక్ సెల్ కంటే కూడా. దే వేరీ గ్రేట్లీ ఇన్ షేప్, సైజ్. 4 బేసిక్ షేప్స్లో ఉంటాయి అన్నమాట బ్యాక్టీరియా. రాడ్ షేప్డ్ బ్యాసిల్లస్, కామా షేప్డ్ సో విబ్రియో, కాకస్ స్పెరికల్ అండ్ స్పైరల్. సో ప్రోకారియోటిక్ సెల్స్ అనేవి ఫండమెంటల్లీ ఆర్గనైజేషన్ అంతా సిమిలర్గా ఉంటాయి, ఒకేలా ఉంటాయి ఆల్మోస్ట్. యూకారియోటిక్ మళ్ళీ మారుతూ ఉంటుంది. ప్రోకారియోటిక్స్ వచ్చి వైడ్ వెరైటీ ఆఫ్ షేప్స్ అండ్ ఫంక్షన్స్. సో ఆల్ ప్రోకారియోటిక్స్లో సెల్ వాల్ ఉంటుంది. ఆల్ ప్రోకారియోటిక్స్ హ్యావ్ సెల్ వాల్. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఆల్ ప్రోకారియోటిక్స్ హ్యావ్ సెల్ వాల్ సరౌండింగ్ ఇట్ అండ్ సెల్ మెంబ్రెయిన్ ఎక్సెప్ట్ ఫర్ మైకోప్లాస్మాలో తప్ప. ఈ పిక్చర్లో మీరు చూస్తున్నది టిపికల్ యూకారియోటిక్ సెల్. టిపికల్ యూకారియోటిక్ సెల్ డయామీటర్ ఎంత ఉంటుందంటే 10 to 20 మైక్రోమీటర్స్ ఉంటుంది. బ్యాక్టీరియాకి అయితే 1 to 2 మైక్రోమీటర్స్ అండ్ పీపీఎల్ఓ అయితే 0.1. వైరసెస్కి 0.02 ఇంకా 0.02 to 0.2 అనమాట, ఇంకా చిన్నవి వైరసెస్. సో ఈ పిక్చర్లో మనం చూస్తున్నాం కదా. సో ఇవి కంపారిజన్ అనమాట, సైజు, షేప్స్ అలాగా. సో ఫ్లూయిడ్ ఫిల్డ్ మ్యాట్రిక్స్లో సైటోప్లాజం మనం ఇందాకే చెప్పుకున్నట్టు సెమీ ఫ్లూయిడ్గా ఉంటుంది. దే ఆర్ నాట్ వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్. జెనెటిక్ మెటీరియల్ వచ్చి బేసిక్లీ నేక్డ్, అంటే హిస్టోన్ ప్రోటీన్స్ ఏమి ఉండవు, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏమీ ఉండదు. సో ఇన్ అడిషన్తో ఈ జీనోమిక్ డిఎన్ఏ సింగిల్ క్రోమోజోమ్, ఇంకా సర్క్యులర్ డిఎన్ఏ. ఇది మెనీ బ్యాక్టీరియాలో స్మాల్ సర్క్యులర్ డిఎన్ఏ అవుట్ సైడ్ ద జీనోమిక్ డిఎన్ఏ ఉంటుంది. ఈ స్మాల్ డిఎన్ఏని ప్లాస్మిడ్ అంట. ప్లాస్మిడ్ డిఎన్ఏ కన్ఫర్స్ సర్టెన్ యూనిక్ ఫీనోటైపిక్ క్యారెక్టర్స్ ఆఫ్ టు సచ్ బ్యాక్టీరియా. ప్లాస్మిడ్ ఉండడం వల్లే ఆ బ్యాక్టీరియాకి కొన్ని ఫీనోటైపిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. వన్ సచ్ క్యారెక్టరే రెసిస్టెన్స్ టు యాంటీబయాటిక్స్. హయ్యర్ క్లాసెస్లో మీరు ప్లాస్మిడ్ గురించి ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకుంటారు. డిఎన్ఏ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్యాక్టీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఫారిన్ డిఎన్ఏ. సో బ్యాక్టీరియా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది విత్ ఫారిన్ డిఎన్ఏ. సో న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది యూకారియోటిక్స్లో కనిపిస్తుంది. నో సెల్ ఆర్గనల్ లైక్ ద వన్స్ ఇన్ యూకారియోట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ప్రోకారియోటిక్ సెల్. సో యూకారియోటిక్లో ఉన్నవి ఏవి ప్రోకారియోటిక్లో కనిపించవు ఎక్సెప్ట్ రైబోసోమ్స్ తప్ప. రైబోసోమ్స్ ఒకటి కామన్గా ఉంటుంది. అండ్ ప్రోకారియోటిక్స్ హ్యావ్ సంథింగ్ యూనిక్, అవే ఇంక్లూషన్ బాడీస్. యూకారియోటిక్స్లో ఇంక్లూషన్ బాడీస్ ఉండవు అసలు. స్పెషలైజ్డ్ డిఫరెన్షియేటెడ్ ఫార్మ్స్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్, అవే మీసోజోమ్స్ అంటాం. అవి ప్రోకారియోటిక్స్లోని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ నిజానికి. సో ఇవి ఇన్ఫోల్డింగ్స్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ అన్నమాట, ఈ మీసోజోమ్స్ అనేవి. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే సెల్ ఎన్వలప్ ఇంకా మోడిఫికేషన్స్. మోస్ట్ ప్రోకారియోటిక్ సెల్స్లో, పర్టికులర్గా బ్యాక్టీరియల్ సెల్లో కెమికల్లీ కాంప్లెక్స్ సెల్ ఎన్వలప్ ఉంటుంది. The cell envelope consists of tightly bounded 3-layered outermost glycocalyx followed by cell wall and then plasma membrane. Although each layer will perform distinct function. Elagante they can act as a single protective unit. Bacteria are classified into 2 groups based on the differences in cell envelope only. Cell envelope ni base cheskone rendu ayindi, and the manner they respond to staining process by Christian Gram. They take Gram stain, Gram positive. If they don't take Gram stain, then it is Gram negative bacteria. Glycocalyx differs in composition and thickness among different bacteria. It could be loose sheet, slime layer, and while in other it is thick and tough. Capsule, dani capsule అని పిలవాలి. సెల్ వాలే మెయిన్గా షేప్ ఆఫ్ ద సెల్ని డిటర్మైన్ చేస్తుంది అండ్ స్ట్రాంగ్ స్ట్రక్చరల్ సపోర్ట్ని ఇస్తుంది అనమాట.
బ్యాక్టీరియాని బర్స్ట్ అవ్వకుండా, కొలాప్స్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది సెలెక్టివ్లీ పర్మియబుల్ ఇన్ నేచర్, interacts with outside world. So this membrane is similar structural that of eukaryotes. Eukaryotics ki is structurally similar anamata. So the membrane is similarly structural to that of eukaryotes. So special membranous structures ఏంటంటే mesosomes. This is formed by an extension of plasma membrane. Plasma membrane లోపలికి వెళ్ళడం వల్ల ఒక ఆర్గనల్ లాగా ఫామ్ అవుద్ది, అదే మీసోసోమ్. సో ఈ ఎక్స్టెన్షన్స్ ఎలా ఉంటాయంటే వెసికల్స్, ట్యూబ్యూల్స్, లామెల్లా. వెసికల్స్ అంటే చిన్న బాల్స్ లాగా ఉంటుంది, ట్యూబ్యూల్స్ అంటే ఫ్లాట్గా ఉంటుంది, లామెల్లా అంటే ఇది ఫ్లాట్గా ఉంటుంది. దే హెల్ప్స్ ఇన్ సెల్ వాల్ ఫార్మేషన్. నెక్స్ట్ డిఎన్ఏ రెప్లికేషన్ టు డాటర్ సెల్స్. లోపల డిఎన్ఏ ఉంటుంది. సో సెల్ వాల్ ఫార్మేషన్కి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ది హెల్ప్స్ ఇన్ సెల్ వాల్ ఫార్మేషన్ ఆల్సో. సో అలానే డిఎన్ఏ రెప్లికేషన్, సెల్ వాల్ ఫార్మేషన్కి, రెస్పిరేషన్కి వీటన్నిటికీ హెల్ప్ చేస్తుంది. దే ఆల్సో హెల్ప్స్ ఇన్ రెస్పిరేషన్ సెక్రీషన్ ప్రాసెస్ టు ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ ఎంజైమాటిక్ కంటెంట్. సో వీటన్ని అంటే సర్ఫేస్ ఏరియాని పెంచుద్ది అనమాట. ఈ సర్ఫేస్ ఏరియా పెరగడం వల్ల రెస్పిరేషన్ బాగా జరుగుద్ది, సెక్రీషన్ ప్రాసెస్ జరుగుద్ది, ఎంజైమాటిక్ కంటెంట్. ఇన్ సమ్ ప్రొకారియోట్స్ లైక్ సైనోబాక్టీరియా there are other membranous extensions in the cytoplasm, అవే chromatophores, which contain pigments. అవి photosynthesis చేస్తాయి అన్నమాట. Bacterial cells may be motile or non-motile. If motile, so they are thin filamentous extension. సో సెల్ వాల్కి బయట వాటిని ఫ్లెజెల్లా అంటాం. దే ఆర్ మేడప్ ఆఫ్ ద ప్రోటీన్ కాల్డ్ ఫ్లెజెల్లిన్. బ్యాక్టీరియా షోస్ రేంజ్ ఇన్ నెంబర్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లెజెల్లా. ఓకే, బ్యాక్టీరియల్ ఫ్లెజెల్లం ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 3 parts: filament, hook, basal body. The filament is long portion and extends from cell surface to outside. Filament అనేది. So besides flagella, పిల్లై అండ్ ఫింబ్రియే, ఫ్లెజెల్లా, పిల్లై అండ్ ఫింబ్రియే, ఇంకా సర్ఫేస్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో సర్ఫేస్ స్ట్రక్చర్స్ ఆఫ్ బ్యాక్టీరియా, బట్ దే డు నాట్ ప్లే ఇన్ మేజర్ రోల్ ఇన్ మొటిలిటీ. So the pilla is elongated tubular structure made up of spherical protein, special protein called pillin. So fimbria are small bristle-like sprouting out of the cell. In some bacteria, they are known to help for attaching the bacteria to rocks, streams, and also to the host tissues. And finally, we got the ribosomes and inclusion bodies. We all know that రైబోసోమ్స్ అండ్ ఇంక్లూషన్ బాడీస్కి వస్తే ప్రోకారియోటిక్స్లోను యూకారియోటిక్స్లోను కామన్గా ఉండేది రైబోసోమ్స్. సో అసోసియేటెడ్ విత్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఆఫ్ ద సెల్, ప్లాస్మా మెంబ్రెయిన్ దగ్గర ఉంటాయి రైబోసోమ్స్. సో 15 nanometers నుంచి 20 nanometers ఇన్ సైజ్ ఉంటుంది అది. సో మేడ్ ఆఫ్ 2 subunits. సో 50S 30S. ఎస్ అంటే స్వెడ్బర్గ్, అంటే సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ అని అర్థం. సో ఈ రెండు కలిస్తే మనకి 70S ప్రోకారియోటిక్ రైబోసోమ్స్ వస్తాయి. రైబోసోమ్స్ అనేవి ప్రోటీన్ సింథసిస్కి ఒక సైట్. సెవరల్ రైబోసోమ్స్ ఒక సింగిల్ ఆర్ఎన్ఏని కలిపి మనం పాలీరైబోసోమ్ లేదా పాలీసోమ్ అంటాం. ద రైబోసోమ్ అండ్ ఆఫ్ ఎ పాలీసోమ్ ట్రాన్స్లేట్ mRNA ఇంటూ ప్రోటీన్స్. ఇది మనం జెనెటిక్స్లో చాలా క్లియర్గా చూడబోతాం. ఇంక్లూజన్ బాడీస్ అనేవి ప్రోకారియోటిక్ సెల్లో రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ లాగా ఇన్ సైటోప్లాజం. వీటికి ఎటువంటి మెంబ్రెయిన్ ఉండదు, ఫ్రీ ఇన్ సైటోప్లాజం ఉంటాయి. ఫాస్ఫేట్ గ్రాన్యూల్స్, సైనోఫోఫైషియన్ గ్రాన్యూల్స్, గ్లైకోజన్ గ్రాన్యూల్స్. గ్యాస్ వాక్యూల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ బ్లూ, గ్రీన్ అండ్ పర్పుల్ అండ్ గ్రీన్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. బ్లూ, గ్రీన్ ఆల్గే గ్యాస్ వాక్యూల్స్, పర్పుల్ అండ్ గ్రీన్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. సో వీటిల్లో గ్యాస్ వాక్యూల్స్ ఉంటాయి. సో ఫాస్ఫేట్ గ్రాన్యూల్స్, సైనోఫోఫైషియన్ గ్రాన్యూల్స్, ఇంకా అలానే గ్లైకోజన్ గ్రాన్యూల్స్. సో ఇవన్నీ కలిపితే ప్రోకారియోటిక్ సెల్లో ఉండే సెల్ ఆర్గనల్స్ ఇంకా ఆర్గనైజేషన్.
Okay, so this is all about prokaryotic cell envelope.